GTRI గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక ఎకనమిక్ థింక్ ట్యాంక్. GTRI రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇప్పుడు టాప్ ట్రేడింగ్ పార్ట్నర్. భారతదేశానికి ఇప్పుడు టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరో తెలుసా? చైనా. 2021 వరకు చైనా ఉండేది. ఆ తర్వాత 2 సంవత్సరాల కాలం అమెరికా ఉంది. ఇప్పుడు మళ్ళా టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా అయింది. భారతదేశంతో టాప్ ట్రేడింగ్ అంటే ఎక్కువగా వాణిజ్యం జరిపే దేశాలు అమెరికా, చైనా, రష్యా, UAE, సౌదీ అరేబియా, సింగపూర్, హాంకాంగ్, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్, మన దేశంతో టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఏ దేశాలు అయితే ఉన్నారో వాటిలో ఆల్మోస్ట్ అన్ని దేశాలతో ఎక్సెప్ట్ అమెరికా మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఇంక్లూడింగ్ చైనా. చైనా అయితే దారుణం. చైనా మన దేశంలో ఎక్కువ అమ్ముద్ది, మన దేశం నుంచి ఎక్కువ కొనుక్కోదు. ఇండియా చైనాకి తక్కువ ఇంపోర్ట్స్ చేస్తే చైనా నుంచి ఎక్కువ కొనుక్కొచ్చుకుంటుంది. సో చైనా మనకి టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ అయినా అది ఇండియాకి కొంతవరకు నష్టం ఏంటంటే చైనా ఇండియాకి ఎక్కువ అమ్ముతూ ఉంటుంది. చైనా ఇండియాకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, ఇండియా నుంచి తక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. అది ఖచ్చితంగా ఇండియాకి నష్టమే కదా. ఇండియా ఫార్మాకి సంబంధించి, టెలికామ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్, దానికి సంబంధించిన బ్యాటరీస్ సంబంధించి, ఈవెన్ అడ్వాన్స్ టెక్నాలజీ కాంపోనెంట్స్, ఇవన్నీ మనం చైనా నుంచి ఎక్కువగా కొనుక్కొచ్చుకుంటున్నాం. ఈ మధ్య ఇవే కొనుగోలు మనకు బాగా పెరిగిపోయింది చైనా నుంచి. దానివల్ల చైనా పైన ఇండియా డిపెండ్ అవుతుంది. దీన్ని మార్చుకునేందుకు ఇండియా కూడా ట్రై చేస్తుంది అనమాట. ముఖ్యంగా చైనా గూడ్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేయటం, ఇండియాలోనే తయారు చేసుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, ఇవన్నీ ఇండియా తీసుకొస్తుంది. అయినా సరే ఇండియా చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ పైన బాగా డిపెండ్ అవుతుంది అనమాట. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఈ ఎకనమిక్ థింక్ ట్యాంక్ కథనం ప్రకారం గత 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 2024 వరకు ఈ కాలంలో ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు చైనా స్టాగ్నేట్ అయిపోయినాయి. అంటే చైనా ఇండియా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కోవట్లేదు, ఇండియాకి ఎక్కువ అమ్ముతుంది అనమాట. ఎకనమిక్ ఎక్స్పర్ట్స్ కథనం ప్రకారం ఇది ఇండియాకి భారీగానే నష్టం. ఇక్కడ ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మనం కనుక చూస్తే చాలా టాప్ పార్ట్నర్స్తో ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువ కొనుక్కుంటున్నాం, మనం తక్కువ అమ్ముతున్నాం. కానీ ఇక్కడ ఒక అదృష్టం, ఒక పాజిటివ్ థింగ్ చెప్పొచ్చు. అదే ఇండియాకి అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే ఇండియా అమెరికాకి ఎక్కువ అమ్ముతుంది, తక్కువ కొనుక్కొచ్చుకుంటుంది. ఈ ట్రేడ్ సర్ప్లస్ అనేది ఇండియాకి చాలా అడ్వాంటేజ్ అయింది అమెరికాతో. భారతదేశం అమెరికాకి మేజర్గా ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? పెట్రోలియం, పాలిష్ డైమండ్స్, ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్, ఫ్రోజన్ ష్రింప్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి.